ఏమిటి సార్ దీనివల్ల ఉపయోగం అంటే మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఇమ్మీడియట్గా డివోర్స్ తీసేసుకుంటామన్న ఆలోచనకి ఒక ముందు స్టెప్ ఇట్స్ కాల్డ్ లీగల్ సెపరేషన్స్. ఇది చాలా అడ్వాంటేజ్. బట్ లీగల్ సెపరేషన్ గ్రౌండ్ రియాలిటీ ఏముండాలి, తప్పనిసరిగా మీరు ఆ లీగల్ సెపరేషన్ పొందేటప్పుడు రీమ్యారేజ్ చేసుకునే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు. లీగల్ సెపరేషన్లో సేమ్ ఏదైతే డివోర్స్ ఉండాల్సి ఆల్ ఏవైతే ఉంటాయో మెయింటెన్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా మీకు లీగల్ సెపరేషన్ ఉంటుంది. లీగల్ సెపరేషన్ని మీరు క్యాన్సిల్ చేసుకొని మళ్ళా భార్యాభర్తలకు మీరు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ అయిన తర్వాత నేను ఆమెతో కలిసి ఉండనని అతను కానీ లేదా అతనితో కలిసి ఉండనని చెప్పి ఆమె కానీ మాట్లాడుకునే సందర్భంలో మరలా లీగల్ సెపరేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా డివోర్స్ అనేది ఫైల్ చేసుకొని డివోర్స్ ద్వారా ఇట్స్ ఎ పర్మనెంట్ సెపరేషన్ అని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సెక్షన్ 10 అన్నది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనిని ఆలోచించుకొని కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రతిదానికి సొల్యూషన్ డివోర్స్ ఒకటే కాదు, లీగల్ సెపరేషన్ కూడా ఆలోచించుకోవడానికి కొంత రిలీఫ్ వస్తుంది. సో ఈ లీగల్ సెపరేషన్లో ఉండే సందర్భంలో ఇక వద్దనుకునేటప్పుడు డివోర్స్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి మ్యూచువల్ డివోర్స్గా వెళ్ళొచ్చు, లేదా కంటెస్టెడ్గా కూడా వెళ్ళొచ్చు. మ్యూచువల్ డివోర్స్గా వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఇద్దరు పార్టీలు బోత్ పార్టీస్ కూడా కలిసి జాయిన్ అయ్యి ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి, సార్ మేము ఇక లీగల్ సెపరేషన్ అయ్యాం కానీ ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో మా లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేసే ఉద్దేశం మాకు లేదనుకునే సందర్భంలో ఆ అడ్వకేట్ కోర్టులో మరలా ఫ్రెష్గా అప్పీల్ చేస్తారు, డివోర్స్ ఫైల్ అప్పీల్ చేస్తారు. కాబట్టి అది మీకు మ్యూచువల్ డివోర్స్ కూడా 1 ఇయర్లో మీకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 1 ఇయర్ కాదు, బిలో 1 ఇయర్ లోపలే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కంటెస్ట్ చేస్తే కంటెస్టెడ్ డివోర్స్ ఎలాగ ఎన్ని రోజులు టైం పడుతుందో మీకు కూడా అవగాహన ఉంటుంది కాబట్టి కంటెస్టెడ్ అని చేయొచ్చు. ఏదేమైనప్పుడు కూడా లీగల్ సెపరేషన్ కొంత కూలింగ్ పీరియడ్గా చాలా విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన వీడియో. ఈ వీడియోకి సంబంధించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీకు ఏదైనా లీగల్ సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.